భయ్యా ఇప్పుడే విడుదల పార్ట్ 2 చూశాను. మన విడుదల పార్ట్ 1 చూసిన వాళ్ళకి విడుదల పార్ట్ 2 అనేది ఒక గ్రాండ్ మూవీ, గ్రేట్ మూవీ, గొప్ప మూవీ. అది 1 చూడని వాళ్ళకైతే ఇది అర్థం అవ్వదని అనుకుంటాము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా విషయానికి వస్తే ఆ, మన విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ భయ్య, మామూలు పర్ఫార్మెన్స్ గారు. ఆ సీన్కి ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్, అతను రియాలిటీగా జీవించిన విధానము అసలు మాటలో చెప్పలేంది, అంత బాగుంది. యా మూవీ ఇస్ గుడ్ అండి. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ మూవీ వచ్చేసి డైరెక్టర్ మూవీ. ఇట్స్ నాట్ అబౌట్ హీరో మూవీ ఆర్ హీరోయిన్, డైరెక్టర్ మూవీ అండ్ కంప్లీట్లీ సోషలిజం సంబంధించి ఉంది. అండ్ సేతుపతి ఓవరాల్ యాక్టింగ్ ఉంది. సూర్యకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. అండ్ విడుదల పార్ట్ 1కి ఇది ఆల్మోస్ట్ ఎవరైతే పార్ట్ 1 చూస్తారో వాళ్ళకి పార్ట్ 2 ఎక్కువ అర్థమవుతుంది, కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎలిమెంట్స్ అన్నీ సేమ్, మనకి తమిళ్కి తెలుగుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏమైతే యాక్టివిటీస్ అక్కడ అవుతున్నాయి ఇక్కడ కూడా అవే అవుతాయి. సో మనకు అందరికీ ఫెమిలియర్గానే ఉంటుంది మూవీ. సాంగ్స్ సిచ్యువేషన్కి సంబంధించి సాంగ్స్ ఉన్నాయి. సినిమా బాగుంది. విడుదల మంచి యాక్షన్ చేసిండు హీరో గారు. బాగా మంచి లొకేషన్ సినిమా తీసుకెళ్లారు. మంచి లొకేషన్లో ఇంత మంచి ఈ మధ్యలో రిలీజ్ అయిన పిక్చరు కంటే లొకేషన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. హీరో కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపెట్టారు. కానీ చాలా బాగుంది సార్ సినిమా. ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే ఆడియన్స్ అంతా కూడా ప్రతి డైలాగ్కి వీటికి బాగా స్పందిస్తున్నారు. చిత్రం తీసిన విధానానికి కూడా బాగా మంచి అప్లాజ్. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటే మీరు లైవ్ లో మాట్లాడుంటారు. యా ఆల్రెడీ ఆయన అద్భుతమైనటువంటి నటన ఇందులో ప్రదర్శించారు. తప్పకుండా ఈ సినిమా విడుదల 2 అనేది చూడండి. మన సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో తప్పనిసరిగా విడుదల 2 సినిమా చూడాల్సిన సినిమా చూడండి అన్న. ఆఫ్టర్ లాంగ్ టైం మహారాజా సినిమా మొన్ననే చూసాం కదా, దాని తర్వాత విజయ్ సేతుపతి చూస్తున్నాం కదా. అల్టిమేట్ అన్న, సాంగ్స్ అయినా స్క్రీన్ ప్లే అయినా కొన్ని సీక్వెల్స్ ఉంటాయి చూడన్న. అడవిలో ఫారెస్ట్లో కొన్ని సీక్వెల్స్ ఉంటాయి చూడు, పార్ట్ 1 మించి ఉందన్న. అంత ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బాస్టర్, అంత బాగుందన్న సినిమా. ఓకే, విడుదల పార్ట్ 2 నిజంగా చాలా అంటే చాలా 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 ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ సేతుపతి గారికి ఫ్యాన్ అయినందుకు యాక్టింగ్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అస్సలు కొన్ని సీన్లు అనిపిస్తాయి ఆయన రియల్గా ఆ పాత్రలో ఉన్నాడా లేదా యాక్టింగ్ చేస్తున్నాడా అనేది కూడా అస్సలు అర్థం కాలేదు. మ్యూజిక్ ఇవ్వడం, ఇంకోటి అడవి సీన్లు, ఫారెస్ట్లో జరిగే ఆ గన్ ఫైర్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా మటుకు చాలా బాగుంది. వెట్రిమారన్ సార్ డైరెక్షన్, విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్, మ్యూజిక్ ఇళయరాజా గారు, సినిమా టోటల్గా బాగుందన్న. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా విడుదల 2. సినిమా అయితే చాలా బాగుంది. బీజిఎం కానీ బీజిఎం కానీ సాంగ్స్ కానీ విట్రిమారన్ డైరెక్టర్ అయితే చాలా బాగుందన్న. ఆయన తోపు డైరెక్టరు. పార్ట్ 2 బాగుందన్న. ఇంకా పార్ట్ 3 గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్ మూవీ అయితే ఇది చాలా బాగుంది. లెంత్ ఏం ఎక్కువ లేదు భయ. సినిమా కంటెంట్ ఉంది, చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళకి చెప్తే ఏం తెలుస్తుంది భయ. మనకైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ సాటిస్ఫై అయినా. మూవీ మాత్రము విజయ్ సేతుపతి గారి కోసం వచ్చిన ఫస్ట్ పార్ట్లో కొంచెమే పెట్టారు, కొంచెం డిసప్పాయింట్ అయినా. సెకండ్ పార్ట్లో మాత్రము ఆ సాంగ్స్ అయినా సరే, ఆ విజువల్స్ అయినా సరే, మన వెట్రిమారన్ అసలు డైరెక్టర్ గారు అసలు ఆయన విజువల్ సెన్స్ ఏందో కానీ మనకు ఒక బంగారం ఆయన డైరెక్టర్ దొరకడము నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ మాత్రము. విడుదల 2 మూవీ అయితే చాలా బాగుందండి. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఎందుకంటారా, ఆయన ఒక అంటే చాలా స్వతహాగా ఎదిగిన వ్యక్తి కదా, అందుకని మాకు నచ్చుతుంది. తమిళ యాక్టర్ అయినా సరే తెలుగులోనే ఆదరిస్తున్నాం అనేది మనకి ఎప్పటి నుంచి వస్తున్నదే కనుక. ఈ సూర్య అవ్వచ్చు, అదేవిధంగా విక్రమ్ గారు అవ్వచ్చు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎలా అయితే వచ్చారో అదేవిధంగా విజయ్ సేతుపతి గారు కూడా తన కష్టాన్ని నమ్ముకొని వచ్చారు. మూవీలో కూడా యాక్టింగ్ అంటే సహజ నటన అనేది మాకు చూపించారు. సో అందుకని మాకైతే నచ్చిందండి. చాలా పెట్టిన మనీకి అయితే అంటే కొన్న టికెట్కి న్యాయం జరిగిందని మా ఫీలింగు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇంటర్వ్యూల్ ముందు వచ్చే సీన్ హైలైట్గా మాకు అనిపించిందండి ఎక్కువగా. సినిమా లాస్ట్లో అనేది మాత్రం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇంటర్వ్యూల్ బ్యాంక్లో వచ్చిన సీన్ అయితే మూవీకి హైలైట్గా నిలిచిందని మా ఫీలింగ్.
సో ఏదేమైనా కూడా మూవీ మాత్రం చాలా నచ్చింది. మీరు కూడా మూవీకి వచ్చినట్టయితే మీరు పెట్టిన టికెట్కి న్యాయం జరుగుతుంది. నా మూవీ అయితే చాలా బాగున్నది, ఎంట్రీ సీన్ కూడా చాలా బాగున్నది. చాలా 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 బాగుంది. మెయిన్ అయితే విజయ్ సేతుపతి గారు యాక్షన్, ఆ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాం. ఎందు గురించి అంటే పార్ట్ 1లో చూసాం, కానీ పార్ట్ 2 మాత్రం వేరే లెవెల్. మెయిన్ అయితే డైరెక్షన్ అయితే ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. ఎన్టీఆర్ గారే ఆయనతో ఒక్క సినిమా పడితే చాలన్నారు. ఆయన డైరెక్షన్ అయితే బద్దలు కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు సాంగ్స్, బీజిఎమ్స్, మెయిన్ అయితే ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఫైట్ అయితే షేక్ చేపించింది అన్న. సినిమా అయితే అంత బాగుంది. మరి మీరు కూడా ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తే మాత్రం తగ్గకుండా చూసేయండి. విజయ్ సేతుపతి ఆయన కోసమే వచ్చిన నేను సినిమా విజయ్ సాటిస్ఫైడ్ అన్న. రేటింగ్ నేను 10కి 10 ఇస్తాను. విజయ్ సేతుపతి అన్న ఫ్యామిలీ అని చెప్పలే అన్న. నేనైతే ఇంకో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. నేను ఇప్పుడు చూసిన సినిమా మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకోసారి కూడా వెళ్తా. విజయ్ సేతుపతి డయాట్ ఫ్యాన్ అంతే. మా బుర్ర పాడుంది నిజంగా చెప్తున్నా. మా ఇంటి పక్కన ఉంటుంది కోతి, బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు భయ్యా విజయ్ సేతుపతి. నిజంగా చెప్తున్నా సూపర్ భయ్యా. బాబా ఏంది భయ్యా అది నిజం. ఎలివేషన్స్, రియాలిటీని రియల్గా చూపించడం అంటే విజయ్ సేతుపతి తర్వాతనే. ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. వీర తాండవం భయ్యా. నిజంగా చెప్తున్నా ఆ ఇంటర్వెల్ సీన్ కోసమైనా నువ్వు సినిమా చూడాలి భయ్యా. భయ్యా నీకు 200 కాదనుకుంటే భయ్యా నీకు 3 గంటలు భయ్యా బుర్రెక్కి పిచ్చెక్కిపోతుంది భయ్యా. ఎబ్బా ఇంత మంచి సినిమాకి వచ్చినందుకు 200 కాదు భయ్యా, 2000 పెట్టినా తక్కువ అనిపిస్తుంది భయ్యా. ఆ విధంగా ఉంది భయ్యా సినిమా అయితే. చాలా బాగుంది. విజయ్ సేతుపతి గారు అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆయన క్యారెక్టర్ పరంగా ఎలా ఉంటుందో మనకు తెలుసు. ప్రాణం పెడతాడైనా ప్రతి క్యారెక్టర్ కూడా ఇందులో న్యాయం జరిగింది. వైట్రమన్ గారు అయితే ఇంత చెప్పవసరం లేదు. డైరెక్టర్ చాలా అత్యద్భుతంగా జీవించాడు. ప్రతి వర్గానికి కూడా మెచ్చే సినిమా విడుదల సినిమా బాగుంది. నాకైతే చాలా అత్యద్భుతంగా ఉంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 వరకు అయితే మనం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పి నేను అనుకుంటాను. ఇక్కడ నాకైతే బాగా ఆకట్టుకున్న మూవీ. చాలా న్యాచురల్గా అడవుల లొకేషన్లో, ఆ విలేజ్లో కావచ్చు, ఆ వింటేజ్ ఆ విజిలెన్స్లో కావచ్చు, నిజంగా ట్రైడ్ ఏదైతే గ్రామాల్లో ఉన్నాయి అందులో చేసిన షూటింగ్ కావచ్చు. విక్రమార్యన్ గారిది స్క్రీన్ ప్లే అయితే చాలా గ్రిప్పింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది సినిమాలో. ఇంకా స్క్రీన్ ప్లే ఆయన రాసుకున్న డైలాగులు కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, ఎమోషన్ సీక్వెన్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా సూర్య క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది అన్న. బట్ 1 man షో అనుకోవచ్చు విజయ్ సేతుపతి గారికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం కథ పరంగా ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ రప్పర్ అనిపించండి. నిజంగా చాలా బాగా అనిపించింది. మనకు ఫస్ట్ హాఫ్ ఏదైతే కథ పరంగా వెళ్తుందో, ఎంత రియాలిటీగా అనిపిస్తుందో ఈ సినిమాని కూడా అంతే విక్రమార్యన్కి అంత రియాలిటీగా తీశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి సినిమాని చూడటం వేరు, విడుదల 2 చూడటం వేరు. సినిమాని సినిమాలాగా చూడాలి. కంటెంట్ బాగుంది, ఆ స్టోరీ లైన్ బాగుంది, రాసుకున్న స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పామును అనే సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంది. మనసుకు అత్తుకునేలాగా అనిపించింది అన్న. ఇంకా క్లైమాక్స్ ఎమోషన్స్ అయితే నిజంగా రియాలిటీగా అనిపించింది. ఇంకా సినిమాటిక్ కాకుండా విక్రమార్యన్ గారి సినిమాలు ఎలాగైతే ఉంటాయో దానికన్నా అన్ని సినిమాలతో పోలిస్తే ఇంత బెటర్ మూవీ అయినా చాలా బాగా తీశారు సినిమాని. చాలా బాగుంది. ఇంకా విజయ్ సేతుపతి గారు ఖచ్చితంగా ఆ సినిమాకి కావచ్చు, లేదంటే విజయ్ సేతుపతి గారికి ఖచ్చితంగా ఆస్కార్ లెవెల్లో ఈ సినిమా ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ రియాలిటీగా, ఒక సినిమాటిక్గా కాకుండా మనకు హత్తుకునేలాగా చాలా రియాలిటీగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాలన్న విడుదల 2.